కానీ 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 కేసులు పెరిగిపోతున్నాయి, తక్కువ టైంలోనే కేసుల్ని క్లియర్ చేయడం కోసం తీసుకొస్తున్న యాక్ట్గా దీన్ని చెప్తున్నారు కదా. 6 నెలల్లోపు ఏదో టైం బాండ్ పెట్టి క్లియర్ చేయడం కోసం అవకాశం ఉంటుందని చెప్తున్నారు కదా సార్. సిఆర్పిసి సెక్షన్ 309 ప్రకారం 1973లో రాసుకున్న సెక్షన్ 309 ప్రకారం మీరు ఒకసారి ఆ ప్రొవిజన్ చదవండి. 1973లో రాసుకున్న 73 క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ పాత ఎనాక్ట్మెంట్ ప్రకారం 309 సెక్షన్ 309 సెక్షన్ 309 ప్రకారం ట్రయల్ షాల్ బి కండక్టెడ్ ఆన్ డే టు డే బేసిస్. ట్రయల్ షాల్ బి కండక్టెడ్ ఆన్ డే, నాట్ ఈవెన్ ఎ సింగిల్ అడ్జర్న్మెంట్ ది జడ్జ్ షాల్ నాట్ గివెన్, బికాస్ ది జడ్జ్ షుడ్ రికార్డ్ రీజన్స్ బియాండ్ 1 day కంటే ఎందుకు వేస్తున్నాము అంటే. ఓకే, అంటే అర్థం ఏంటి, మీకు పాత ఎనాక్ట్మెంట్ లోనే డే టు డే ట్రయల్ చేయాలని ఉంది. కొత్తగా వీళ్ళు తీసుకొచ్చిన దాంట్లో ఏమీ లేదు ఇక్కడ. అయితే ఎక్స్పీడియట్ డిస్పోజల్ జరగాలి, కొత్తగా కేసెస్ బాగా రన్ అవ్వాలి, ఎక్స్పీడియట్ డిస్పోజల్ జరగాలి అంటే వాట్ యు ఆర్ సపోజ్ టు గవర్నమెంట్ డూ? ది గవర్నమెంట్ ఈస్ సపోజ్ టు ఇంక్రీజ్ ది పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ స్ట్రెంగ్త్. పబ్లిక్ ప్రాసిక్యూటర్స్, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ ని ఎక్కువగా రిక్రూట్ చేయాలి. ఇప్పుడు ఒక్కొక్క పబ్లిక్ ప్రాసిక్యూటర్ 6-7 కోర్టులకు ఇన్ఛార్జ్ గా ఉంటాడు. ఈయన ఒక రోజేమో విజయవాడ వస్తే, 2 రోజులేమో మంగళగిరి వెళ్తే, ఇంకో రోజేమో నర్సాపేట వెళ్తాడు. సో పబ్లిక్ ప్రాసిక్యూటర్స్ లేదు, జడ్జెస్ స్ట్రెంగ్త్ లేదు. ఒక 2,000-3,000 రూపాయలు 2,000 కేసులు 3,000 క్రిమినల్ కోర్టులు ఉన్న ఒకదానికి ఒక కానిస్టేబుల్ ఇస్తారు లింగలింగం అంటూ. ఆ సమన్సే సర్వ్ చేయాలా, విట్నెస్లని తీసుకురావాలా, ఒకరోజు విట్నెస్లు తెస్తే ఒకరోజు సమన్స్ సర్వ్ చేయాలా, మళ్ళీ ఎవరో ప్రోటోకాల్ ఇస్తే ప్రోటోకాల్ కి పరిగెత్తాలి. సో పోలీస్ ఆఫీసర్స్ ప్రాపర్ గా సపోర్ట్ చేయరు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాపర్ గా ఉండదు, జ్యుడిషియరీ స్టాఫ్ ప్రాపర్ గా ఉండరు, పబ్లిక్ ప్రాసిక్యూటర్ సఫిషియెంట్ గా ఉండరు, కోర్టుల్లో ఏ విధమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉండదు. ఇవన్నీ లేకుండా ఏ విధంగా స్పీడీ డిస్పోజల్ వస్తుంది? సో ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెంచడం పైన దృష్టి పెట్టాలి మేజర్ గా. అసలు స్పీడీ డిస్పోజల్ ఇప్పటికి ఉన్న 4 కోట్ల కేసెస్ డిస్పోజల్ చేసుకుంటూ వెళితే కొత్త కేసులు రాకపోతే 2053వ సంవత్సరం పడుతుంది. ఈ రోజు నుంచి కొత్త కేసు లేకుండా ఈ ఉన్న కేసులనే డిస్పోజ్ చేసుకుంటూ వెళ్తే ఈ స్ట్రెంగ్త్ తోటి 2053వ సంవత్సరం పడుతుంది. 25 ఏళ్ళు. మరి మళ్ళీ ఈ కొత్త కేసులు ఎప్పుడు రావాలి? ఈ కొత్త కేసులు ఎప్పుడు కావాలి? సో సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ మీరు ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద డెవలప్మెంట్ మీద చేయకుండా, అసలు స్పీడీ ఎక్స్పోజల్ ప్రాసెస్ మీద చేయకుండా ఈ విధమైన కొత్త చట్టాలు తీసుకొచ్చినందువల్ల నాకు తెలిసి ఇప్పుడు దీంట్లో ఏం చేశారు, టైం లైన్ పెట్టారు అనుకుందాం. టైం లైన్ ఎప్పుడు ఉంది, కొత్తది కాదు, ఎప్పుడు ఉందే. టైం లైన్ కొత్తగా ఉన్నదేం కాదు, ఇంకా చాలా స్ట్రింజెంట్ డైరెక్షన్స్ ఉన్నాయి టైం లైన్ కి సంబంధించి. చెక్ బౌన్స్ కేసు 6 నెలల్లో క్లోజ్ చేయాలి, ఒక్క రోజు కూడా ఎక్స్ట్రా అవ్వకూడదు. డివిసి కేసెస్, చెక్ బౌన్స్ కేసెస్, ఎంసీ కేసెస్, చిన్నపిల్లల కేసెస్, పోక్సో కేసెస్, ఆడపిల్లల కేసెస్, ఎస్సీ ఎస్టీ కేసెస్ 2 నెలల్లో క్లోజ్ అవ్వాలి. 2 నెలల్లో క్లోజ్ అవ్వాలి ఎస్సీ ఎస్టీ కేసు. ఒక్క కేసు క్లోజ్ అవ్వదు. ఎక్స్పీడియట్ డిస్పోజల్ కి ఇప్పుడు కొత్తగా వచ్చింది కాదు, పోక్సో యాక్ట్ లో ఉంది, ఎస్సీ ఎస్టీ యాక్ట్ లో ఉంది, డివిసి యాక్ట్ లో ఉంది, ఎన్ఐ యాక్ట్ లో ఉంది, ఇండియన్ పీనల్ కోడ్ కేసెస్ లో ఉంది, వాట్ నాట్. అన్ని కేసెస్ లో కూడా ఎక్స్పీడియట్ డిస్పోజల్ టైం లైన్ ఉంది. 6 months, 4 months, 3 months అని ఉంది. బట్ నో బడీ ఈస్ ఫాలోయింగ్. జడ్జెస్ ఆర్ ఇప్పుడు సుప్రీంకోర్టు ప్రజాప్రతినిధుల కేసులో 6 నెలల్లో క్లోజ్ చేయమంది. 3 సంవత్సరాలైనా ఒక అయ్యే అప్లికేషన్ డిస్పోజ్ కాల. సో దేర్ ఫోర్ నేనేమంటానంటే ఈ క్రిమినల్ చట్టాలు అనేవి ఇప్పుడు నేనైతే ప్రాథమికంగా అంటే ఇంకా నేను ప్రీమెచ్యూర్ కామెంట్ చేయటం, నేను ఈ ప్రీమెచ్యూర్ కామెంట్ చేయడానికి కాదు, కానీ అసలు ప్రాథమికంగా చూస్తేనే అసలు ఏ విధమైనటువంటి ఎక్స్పీడియట్ డిస్పోజల్ కావచ్చు, లేకపోతే అక్యూజ్డ్ కి రిఫార్మేటివ్ థియరీని రిప్రజెంట్ చేస్తూ ఇంకా నేరాలు తగ్గించే విధంగా, వాళ్ళకి ఇంకా ఏదైనా కాంపన్సేషన్, విక్టిమ్ కాంపన్సేషన్ పెంచే విధంగా, ఒక తప్పు చేసిన వాడిని రిఫార్మేటివ్ థియరీలోకి పంపించి సోషల్ పనిష్మెంట్ ఇచ్చి తనలో మార్పు తీసుకొచ్చే చట్టాలు ఏమైనా రాగలిగితే బాగుంటుందని. కొన్ని సెక్షన్స్ లో ఉన్నాయి అవి, అంటే సోషల్ రెస్పాన్స్, బయటకు వచ్చి సమాజ సేవ చేయడమే ఒక శిక్ష అనేది కొన్ని సెక్షన్స్ పెట్టినట్టున్నారు. సరే, ఇప్పుడు ఈ పాత కేసులు ఉన్నాయి కదా, ఇప్పటికే ఉన్న పాత కేసులు ఉన్నాయి కదా, ఆ కేసులన్నీ పాత ఐపీసీ ప్రకారమే వెళ్తాయా, మళ్ళీ కొత్త ఏమైనా దానికి వర్తిస్తుందా, ఎట్లా అది? అంటే 2024 జూలై 1 వరకు జరిగిన అఫెన్సెస్ అన్నిట్లో కూడా పాత ప్రొసీజర్ ప్రకారమే కేసెస్ ట్రయల్ రన్ అవుతుంది.
2024 ముందుకున్న కేసెస్ వరకు. ఓకే. ఇప్పుడు 2024 జూలై ముందున ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయ్యి ఉంటాయి చాలా కేసెస్. అవన్నీ అండర్ ఇన్వెస్టిగేషన్ లో ఉంటాయి. చాలా కేసెస్ లో ఛార్జ్ షీట్ ఫైల్ చేయరు. ఇప్పుడు మీకు సింపుల్ గా చెప్పాలంటే జనవరి 2024 జనవరిలో మీ ఇంట్లో దొంగలు పడి ఒక 100 తులాల బంగారం తీసుకెళ్ళిపోయింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయింది. జూన్ వరకు దొంగ దొరకలా, జూలై వరకు దొంగ దొరకలా, జూలై 10వ తారీఖున దొంగ దొరికాడు, బంగారం రికవర్ అయింది. సో జూలై 10వ తారీఖున ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు వాళ్ళు. జూలై 10వ తారీఖున ఛార్జ్ షీట్ ఫైల్ చేశారు. జనవరి 1వ తారీఖున దొంగతనం జరిగింది. అంటే దొంగతనం జరిగింది, ఎఫ్ఐఆర్ రిజిస్టర్ అయిందేమో పాత చట్టం ప్రకారం, మీ ఛార్జ్ షీట్ ఫైల్ చేసిందేమో కొత్త చట్టం అమలు పరిచింది. సో ఇలాంటి కేసెస్ లో కొత్త చట్టం ప్రకారమే ఛార్జ్ షీట్ ఫైల్ అవుతుంది. ఓకే. ఓకే. సో కొత్త చట్టం ప్రకారమే ట్రయల్ రన్ అవుతుంది. జూన్ 1 కంటే ముందు ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులన్నీ పాత చట్టం ప్రకారం నడుస్తాయి. జూలై 1 జూలై 1 కంటే ముందు. ఇప్పుడు జూలై 1 తర్వాత ఛార్జ్ షీట్ ఫైల్ అయిన కేసులు అన్నింటిలో కూడా కొత్త చట్టం వర్తిస్తుంది. దో క్రైమ్స్ పర్టైనెంట్ టు 2024 ప్రీ జూలై.